డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత ఆదివారం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. ఆ యాక్సిడెంట్ లో చంద్రకాంత్ కూడా గాయపడ్డాడు. అయితే ప్రియురాలు చనిపోయిన వార్తని డైజెస్ట్ చేసుకోలేనటువంటి చందు పవిత్ర ఉన్నటువంటి అపార్ట్మెంట్ లోనే సరిగ్గా వారం రోజులకి అంటే నిన్న ఈవినింగ్ అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. సో అతను సూసైడ్ చేసుకోవడానికి కారణం డిప్రెషన్గా చెప్తున్నారు డాక్టర్స్. సో దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ మధురిమారెడ్డి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ ఈరోజు మనం చూడొచ్చు సీరియల్ ఆర్టిస్ట్ చంద్రకాంత్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అనేటువంటి వార్త. తన లవర్ చనిపోయిన కారణంగా తను చనిపోయి ఒక 1 వీక్ అయింది. ఈ 1 వీక్ నుంచి అతను మెంటల్ బ్యాలెన్స్ కూడా తప్పి డిప్రెషన్ లో ఉండి అతను సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు. గతంలో మనం చూసుకున్నట్లంటే అంటే జస్ట్ ఒక 5 years వాళ్ళిద్దరూ కూడా ఒక లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఈ స్థితిలో ఆమె చనిపోవడం, ఆ తర్వాత ఇతను డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే అతని మానసిక స్థితిని ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్ నేను కూడా చూస్తున్నానండి చాలా వీడియోస్ అండ్ చందు గారివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండోలెన్సెస్ టు హిమ్. ఇది నిజంగా చాలా బాధాకరమైన ఇదండి సిచ్యువేషన్. తర్వాత చందు గారు ఆఫ్టర్ పవిత్ర గారు యాక్సిడెంట్ తర్వాత లాస్ట్ వీక్ ఒక క్రిమేషన్ తర్వాత 3rd డే రోజు ఇంటర్వ్యూలో కూడా చూసాను ఎలా జరిగిందో సిచ్యువేషన్, ఎలా యాక్సిడెంట్ జరిగింది, తర్వాత పవిత్రకు వారికి ఉన్న అనుభూతి కానీ ఎలా ఉందో, రిలేషన్ ఎలా ఉందో, వాళ్ళిద్దరికి కలిగిన రిలేషన్షిప్ కానీ ఎంత క్లోజ్, తర్వాత ఒక డెఫినేషన్ కూడా ఇచ్చారు. షీఈస్ లైక్ ఏ మదర్ అని, నాకు మదర్ తో సమానము అని కూడా చెప్పారు. సో మదర్ లాంటి లాగా నాకు అంత మంచిగా చూసుకుంటది, నన్ను అంత మంచి క్లోజ్ నాకు అనేసి. సో ఇంత మంచి కంపానియన్షిప్ వాళ్ళకు ఉంది, అంత క్లోజ్ రిలేషన్షిప్, అంత మంచి బాండింగ్ ఉంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అప్పుడు కూడా కొంచెం రియాక్ట్ అవుతున్నారు. యాంకర్ అడుగుతుంటే రియాక్ట్ అవుతున్నారు. ఏమైనా కోపం వచ్చినప్పుడు ట్రిగర్ పాయింట్స్ వస్తున్నాయి. అంటే పాస్ట్ ఏమైనా అడుగుతున్నా కూడా అంబులెన్స్ వచ్చింటే టైం కి బతికేది, ఇలాంటి ట్రిగర్ పాయింట్స్ వస్తున్నాయి. అప్పటికే హీ వాజ్ ఇన్ టు లిటిల్ డిప్రెషన్ అండి. అప్పటికే మాట్లాడుతున్నప్పుడే వారి మాటల్లో కానీ అవన్నిట్లో ఉన్నాయి. తర్వాత హాస్పిటల్లో ఒక ఇన్సిడెంట్ లో చాలా అటు ఇటు అన్ని త్రో చేస్తున్నాడు. ఆ సిచ్యువేషన్స్ లో అన్ని పగలగొడుతున్నారు సిచ్యువేషన్స్ లో అవన్నీ. అప్పటికి కూడా అందరు డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేశారు, హీ నీడ్స్ ఎ షాక్ ట్రీట్మెంట్, మెంటల్ డిసార్డర్ అవుతుంది, డిప్రెషన్ లో ఉన్నారు, హీ నీడ్స్ థెరపీ అనేది. కానీ అప్పుడు కూడా పట్టించుకోలేదు అందరూ. సో అప్పుడు హీ నీడెడ్ యాక్చువల్లీ అప్పుడు, ఎందుకంటే ఒక షాక్ కదండి. ఒక 5 years నుంచి వాళ్ళు క్లోజ్ గా కలిసి టెలివిజన్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు, కలిసి ప్రయాణిస్తున్నారు, కలిసి దే హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాస్ అ వెరీ గుడ్ బాండింగ్, వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది. సో ఇలాంటి సడన్ షాక్ అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మైండ్ లో సడన్ సార్ట్ ఆఫ్ ఒక షాకింగ్ లో ఉంటుంది మైండ్. అప్పుడు ఒక డిప్రెషన్ స్టేట్ ఆఫ్ మైండ్ కి వెళ్తుంది. అమ్మాయి చనిపోయిన 2 days కే ఆయన ఇన్స్టాలో కూడా ఒక పోస్ట్ పెట్టాడు. పవి ఒక 2 days ఆగు, నేను కూడా వస్తున్నాను అనే ఒక పోస్ట్ పెట్టాడు. దాన్ని తన మొదటి భార్య కూడా దాన్ని చదవడం జరిగింది. సో తనకు కూడా కొంత అనుమానం అనేది వచ్చింది, కానీ ఎవరికి చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోలేదని తన స్టేట్మెంట్ ఇస్తుంది. సో ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే వాళ్ళ బాడీ వాళ్ళకి చెప్తుంటుంది అనమాట. అంటే వాళ్ళకు ఒకలాంటి విత్డ్రావల్ స్టేజ్ వస్తుంది, లో అనిపిస్తుంటుంది, రోజు ఒకలాంటి బాధ ఉంటుంది. ఏం మాట్లాడాలన్నా బాధలో ఫస్ట్ ఏడుస్తుంటారు. మీరు లాస్ట్ ఇంటర్వ్యూస్ లో చూడండి చెప్తున్నారంటే మనం అందరం ఏమనుకున్నామంటే ఆ ఇంటర్వ్యూలో చూస్తున్నప్పుడు పవిత్ర గురించి చెప్తూ, ఆ యాక్సిడెంట్ గురించి చెప్తూ, ఒకవేళ అంబులెన్స్ టైంకి వచ్చింటే పవిత్ర బతుకుండేది, ఇలాంటివి చెప్తున్నాడు. బస్ట్ అవుట్ అవుతున్నాడు యాంగర్ లో గానీ, కోపంలో గానీ, బాధలో గానీ. ఇవన్నీ ఎమోషన్స్ అండి, ఎమోషన్ బస్ట్ అవుట్స్ అంటున్నాం. సో అప్పుడు యాంగర్, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు యాంగర్ బస్ట్ అవుట్ ద్వారా చూపిస్తున్నారు బాధని. తర్వాత ఈ యాంకర్ తో చెప్పేటప్పుడు సుమన్ టీవీ దానిలో బాధ ద్వారా చూపిస్తున్నారు. ఒకలాంటి షాక్ లో నుంచి డిప్రెషన్ స్టాన్ లో ఉన్నారు, అవి చెప్తున్నారు వేరియస్ దీనిలో. ఆ ఒంటరితనంతో గురవుతున్నారు. అప్పుడు అంటే వారిద్దరి మధ్యలో విపరీతమైన ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉండింది. ఫస్ట్ ప్రతి ఒక్కటి వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో, వీళ్ళ రీల్స్ లో చూసారు నేను. ప్రతి దాంట్లో చిన్న చిన్న రీల్స్ లో ఎలా మాట్లాడుతూ చూపించే వాళ్ళు, ప్రతి ఒక్కటి ఎక్స్ప్రెషన్ వాళ్ళవి. అంటే దాన్ని బట్టి చూసి వాళ్ళు కలిసి జర్నీ ఎంత మంచిగునిందో అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే మ్యామ్, తను పెళ్లి చేసుకున్నటువంటి మొదటి భార్యని 12 సంవత్సరాల పాటు తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 11 సంవత్సరాలు ఆమెతోటి కాపురం కూడా చేశాడు. అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు తన మొదటి భార్యతోటి ఉన్నాడు. నార్మల్ మ్యారేజ్ కాదు వాళ్ళది, అక్కడ కూడా లవ్ మ్యారేజే.
సో ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు లవ్ చేసుకుని మేము పెళ్లి చేసుకున్నామని వాళ్ళ వైఫ్ కూడా చెప్తూ వస్తుంది. సో ఇంత బాండింగ్ ఇక్కడ ఉండి మళ్ళీ కేవలం ఒక 5 సంవత్సరాల ఈ బాండింగ్ లోని ఇంత జరుగుతుందంటారా? అంటే ఎలా చూడొచ్చు, అతను మెంటల్ కండిషన్ ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళ ఎలా అంటారండి, లాంగివిటీ 12 ఇయర్స్ 20 ఇయర్స్ అని కాదు. భార్యాభర్తలది ఎలా ఉంటుందంటే వాళ్ళది అంటే కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ అంటాం మేము సైకలాజికల్ టర్మ్స్ లో. వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ కానీ ఆ కన్వర్సేషనల్ షేరింగ్ ఎక్కువ ఉండొచ్చు. అందులో చందు లాస్ట్ వీడియోలో సుమన్ టీవీ దానిలో చందు గారు ఏమని చెప్పారంటే, నాకు ఒక మదర్లీ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది పవిత్రతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా షేరింగ్ చేసుకున్నా అంత బాగా చూసుకుంటుంది నన్ను అని అంటున్నారు. అంటే అలాంటి ఒక కనెక్ట్ ఉంది వాళ్ళిద్దరిలో. అంటే ఒక నన్ను ఎప్పుడు పసిపిల్లోడిలాగా చూసుకుంటుంది అంత బాగా. ఈవెన్ చనిపోక ముందు కూడా నాన్న ఏమైంది అనేసి ఆ బ్రీత్ కూడా ఆగిపోయేటప్పుడు నాన్న ఏమైంది అని ఒక షాక్ లో హార్ట్ అటాక్ ఇట్లా అయింది అని చెప్తున్నారు. ఇంత ఎమోషనల్ కనెక్ట్ ఉన్నప్పుడు ఇలాంటి షాకింగ్ దానిలో ఉంటుంది. సో ఇది కొంచెం టైం పట్టేదండి. ఇప్పుడు ఈ 1 వీక్ లోనే కాబట్టి ఇలాంటి జరిగింది, లేదంటే ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. సో ఇప్పుడు ఆల్రెడీ అక్యూట్ డిప్రెషన్ లో ఉండి అక్యూట్ షాక్ దానిలో ఉన్నారు. హాస్పిటల్ రోజు నుంచి ఉన్నారు యాక్చువల్లీ. 3 days తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చిన దానిలో కూడా వాయిస్ అలాగే ఉంది. చెప్పే స్టేట్ ఆఫ్ మైండ్ అంటే హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా డాక్టర్స్ కూడా తెలుస్తుంది కదా ఆ సిమ్టమ్స్ ఏంటి అనేది. అవును, అంటే డాక్టర్స్ కూడా అన్నారు కదండి మెంటల్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి హీ నీడ్స్ అని చెప్పేసి ఆ టైంలో. హీ నీడ్స్ థెరపీ. అయినప్పటికీ కూడా ఒంటరిగా వదిలేయడం వల్ల అలా జరుగుండి ఉంటుందా? అవును, అంటే ఒంటరిగా ఉండడం వల్ల తర్వాత ఈ థాట్స్ అన్ని డిశ్చార్జ్ అయినాక వచ్చాయి. తర్వాత ఇప్పుడు లాస్ట్ మెసేజెస్ చూస్తే మీరు వాట్సాప్ చాట్ లో, ఆ వాట్సాప్ చాట్ లో ఫ్రెండ్ తో చెప్తున్నారు, ప్రతి చాట్ లో చూస్తారా మీరు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంకా ఇట్లాగే ఉంటే నేను డ్రింకింగ్ కి గురైపోతాను, నేను రాలేను, ఇట్లా అంతా అవుతుంది, ఇంకా చాలా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, ఎండ్ ఇంకా చాలు నాకు లైఫ్ ఇంకా ఇది. ఇలాంటివన్నీ అంటే ఒక విరక్తి స్టేజ్ అనమాట. విత్ డ్రాల్ స్టేజ్ అంటాం దాన్ని సైకాలజీలో. సో ఒక విత్ డ్రాల్ సిమ్టమ్స్ వస్తున్నాయి ఆల్రెడీ, ఆ బాడీ చెప్తుంది ఆల్రెడీ అది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో, ఎవరికైతే చెప్తుంటే వింటున్నారో వాళ్ళు కొంచెం దగ్గరగా ఉండాలి. వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని పక్కనే కూర్చొని మాట్లాడుతూ వాళ్ళు ప్రోత్సహించి ధైర్యం ఇచ్చి, ఏం కాదు జీవితం అనేది మూవ్ అవుతుంది, కొన్ని రోజుల తర్వాత అన్ని బాగైతాయి నీకు, ఇలాంటి చెప్పే వాళ్ళు ఉండాలి. అలాంగ్ విత్ కాకపోతే ఆ మెసేజ్ లో తన ఫ్రెండ్ కూడా అదే కన్వే చేశారు, బట్ పక్కనే ఉంటే బాగుండేదేమో. అవునండి, అందులో ఆ రోజే వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడారు. వాళ్ళ వైఫ్ ద్వారా, వాళ్ళ పిల్లల ద్వారా కూడా వైఫ్ కి కూడా కన్వే చేశారు. అందులో మీరు అన్నారు వాళ్ళ వైఫ్ కూడా చూసారని, మొదటి భార్య కూడా చూసారన్నారు కదా మీరు. వైఫ్ ఆల్సో సా ఇన్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆల్సో అని చెప్పేసి. అంటే ఆల్ దీస్ థింగ్స్ హీఈస్ గివింగ్ అన్ ఇండికేషన్ టు ఎవ్రీవన్ దట్ అతనికి విరక్తి స్టేజ్ లో ఉన్నాడు అనేసి, లైఫ్ పైన విరక్తి వచ్చేసిన స్టేజ్ లో ఉన్నారు అని ఒక అందరికి ఒక మెసేజ్ కన్వే చేస్తున్నారు, వాట్ హీ హ్యాడ్ ఇన్ ద మైండ్ ఆల్రెడీ. సో సాధారణంగా డిప్రెషన్ లోకి వెళ్ళేటప్పుడు, సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ వచ్చేటప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, మనం ఎలా దాన్ని గుర్తించవచ్చు అంటారు? ఎలాంటి సిమ్టమ్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడు నెగటివ్ థాట్స్ ఉంటాయండి, లో మైండ్ సెట్ ఉంటుంది, తర్వాత రియాక్టివ్ స్టేజ్ ఉంటుంది. ఏదైనా ఎవరైనా చెప్తుంటే రియాక్ట్ అవుతారు. కొన్నిసార్లు చాలా లో ఉండేసి ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, చాలా దాంట్లో ఎక్కువ ఏడుపు వస్తుంటుంది వాళ్ళకి తెలియకుండా. ఏదో ఆందోళన ఉంటుంది, ఏదో బాధ ఉంటుంది లోపల, పిండేసిన టైప్ ఆఫ్ బాధ ఉంటుంది లోపల, మనసంతా ఏదో పిండేస్తున్నారా అని ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత సూసైడ్ టెండెన్సీని తగ్గించడానికి వెంటనే ఏం చేయొచ్చు అంటారు? వెంటనే ఒక ఎక్స్పర్ట్ తో మాట్లాడాలండి, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడేసి గైడెన్స్ తీసుకోవాలి, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి, అదొకటి. సెకండ్ ఏమంటే వాళ్ళ క్లోజ్ వాళ్ళు ఎవరైతే మనసు విప్పి మాట్లాడగలుగుతారో, లైక్ ఇప్పుడు ఆ ఫ్రెండ్, లేదంటే ఇంకెవరు వాళ్ళు అట్లాంటి క్లోజ్ వాళ్ళు. ఇప్పుడు పవిత్ర ఈజ్ ఏ గుడ్ రిలేషన్షిప్ కంపానియన్ అతనికి. పవిత్ర అంటే ఆ టైప్ ఆఫ్ రిలేషన్. ఇప్పుడు ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరైనా, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో టీవీలో కూడా ఇంకా చాలా మంది కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళలో కూడా కొంతమందితో మంచి క్లోజ్ అఫినిటీ ఉండొచ్చు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, ఒక 2-3 ఉండొచ్చు కొన్ని రోజుల వరకు, అట్లీస్ట్ అబౌట్ ఒక 1 week or 10 days or 1 month ఎవ్రీడే ఇంటరాక్షన్ లో గానీ వచ్చి పోస్తూ గానీ ఒక మాట్లాడుతూ ఉంటే కూడా బాగుంటుంది అలా కూడా. ఇలాంటివి ఎందుకంటే అది వాళ్ళు తెలుసుకుంటుంది, మీరు వాళ్ళతో ఒక 1 hour మాట్లాడితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందులా ఉండరు వాళ్ళు నవ్వుతూ. ఇప్పుడు మీరు చందు గారు రీల్స్ చూసింటే అండి, ముందు ఎంత నవ్వుతూ మాట్లాడారు వాళ్ళిద్దరు, జోక్స్ ఉన్నాయి వాళ్ళలో ఆ రీల్స్ లో. ఇప్పుడు ఆ జోక్స్ కనిపించవు ఈ వీక్ లో మీకు. ఈ రోజు నుంచి మీరు గత లాస్ట్ వీక్ నుంచి చూస్తే ఆ జోక్స్ ఉండవు అతనిలో, ఈ జోక్స్ ఉండవు, హ్యూమర్ ఉండదు. ప్లస్ ఎప్పుడు విత్ డ్రావల్ అంటే ఒక విరక్తి స్టేజ్ ఆఫ్ మాటలు ఉంటాయి, ఇంకా అయిపోయింది లైఫ్ లో అనే టైప్ ఆఫ్ మాటలు ఉంటాయి. లోన్లీనెస్ ఉంటుంది, అందరూ చుట్టుపక్కల ఉన్నా కూడా ఒక లోన్లీనెస్ మాటలు ఉంటాయి, ఒంటరితనం ఎక్కువ ఉంటుంది.
ఇంకా నేను ఇంకా నా లైఫ్ ఇంకా అయిపోయింది, నా లైఫ్ లో ఇంకేం ఉండదు, నాకు ఎవరు సపోర్ట్ ఉండరు, నాకు మనసుతో మనసు కనెక్ట్ అయ్యే వాళ్ళు, ఎమోషనల్ సపోర్ట్ వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి ఎక్కువ వాళ్ళకి. సో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చందు గారిలో, మొత్తము అలాంటివే ఉన్నాయి మాటల్లో అన్నిట్లో కూడా. ఆ మెసేజెస్ లో టోటలీ ఉన్నాయండి. ప్రతి అంటే మెసేజ్ చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే అతను చాలా ధైర్యవంతుడు, అసలు ఇలా చేసుకుంటాడని నేను అనుకోలేదు అని చెప్తూ వస్తున్నారు. అంటే బయటికి మాత్రమే ధైర్యంగా కనిపిస్తున్నాడా, మానసికంగా ఆయన అంత ధైర్యంగా లేకపోయి ఉండొచ్చా? అవునండి. చాలా ఇప్పుడు వీక్ మెంటల్ ఉన్నాడు అండ్ అంటారు. ఎమోషనల్ స్టేట్ ఇస్ డిఫరెంట్. బయటకి మనము చాలా హైట్ అండ్ వెయిట్ స్ట్రాంగ్ గా ఉండొచ్చు ఫిజికలీ కొన్నిసార్లు, కానీ మెంటలీ అండ్ ఎమోషనలీ లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంటుంది కొన్ని. ఇప్పుడు ఫిజికలీ హీస్ వెరీ గుడ్, హ్యాండ్సమ్ లుకింగ్ మ్యాన్, హైట్ వెయిట్ బాగున్నారు, కానీ అది ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తూ రెగ్యులర్ గా ఉన్నప్పుడు అది వేరు ఉంటుంది. ఇప్పుడు కొన్ని రోజులుగా అక్యూట్ డిప్రెషన్ లో, లోన్లీనెస్ లో, షాక్ లో ఉన్నారు. సో మెంటల్ స్టేజ్ డిస్టర్బ్ అవుతుంది ఇట్లా ఉండడం వల్ల. నెక్స్ట్ ఈజ్ ఇమీడియట్లీ ఎమోషనల్ స్టేట్ డిస్టర్బ్ అవుతుంది. సో రైట్ ఫ్రమ్ ద డే 1 ఆఫ్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఎమోషనలీ హీస్ డిస్టర్బ్, మెంటలీ హీస్ డిస్టర్బ్డ్ అండి. ఇవే మెంటలీ ఎమోషనలీ టోటలీ డిస్టర్బ్ కావడం వలన ఇలాంటి విత్డ్రావల్ సిమ్టమ్స్ వల్ల హీ వెంట్ ఇంటూ డిప్రెషన్, ఇంటూ అక్యూట్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఈ దీనిల వల్ల ఒంటరితనం అయింది, లోన్లీనెస్ అయింది, దాని వల్ల సూసైడల్ థాట్స్ వచ్చాయి. ఆల్రెడీ ఆ సూసైడల్ థాట్స్ రావడం వలన హీ వాజ్ కన్వేయింగ్, ఆ మెసేజెస్ చెప్తున్నారు ఎవరెవరికి అంటే, మేబీ వాళ్ళ పిల్లలతో మాట్లాడడం అందుకనే ఫీల్ అయింది, మాట్లాడారు. వాళ్ళ వైఫ్ పిల్లల ద్వారా వాళ్ళ వైఫ్ కూడా కన్వే చేసేలా అయింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ తో చెప్పారు, ప్లస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ద్వారా కూడా అయింది. ప్లస్ అందరికీ కన్వే చేస్తున్నారు, ఇలా పవిత్ర అని నాకు సర్వస్వము, దాని మదర్ లాంటి ఫీలింగ్, మా ఇద్దరికి చాలా మంచి రిలేషన్, మా ఇద్దరిది మంచిగా చేసామని, షీ వాజ్ వెరీ సపోర్టివ్ ఫర్ మీ ఇన్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్, ఇవన్నీ చెప్తున్నారు అందుకని. సో అంటే వితౌట్ పవిత్ర అతను ఊహించుకోలేకపోతున్నారు అతని లైఫ్ ని, అలా షాక్ లో ఉన్నారు అన్నమాట. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.